Watch full episodes on Jio Hotstar. ఆ తర్వాత ఫుల్ మూన్ పైకి దాగానే మొత్తం ఊదిలో ఒక వింత నిశ్శబ్దం ఆవదించింది. దాని ఆకారం మారిపోవటం మొదలైంది. దాని గోళ్ళు పెరిగిపోతున్నాయి, దాని పళ్ళు కూడా పెద్దవైపోతున్నాయి. తర్వాత అది పూర్తిగా అయిపోయింది. చీకట్లో దాని ఎర్రని కళ్ళు డేంజర్ లైట్స్ లా వెళ్ళిపోతున్నాయి. అది మెల్లిగా ఊళ్ళోకి వెళ్ళడం మొదలుపెట్టింది. జనాలు తమ తమ ఈర తలుపులు మూసివేసుకుని వణికిపోతూ ఉన్నారు. తెలుసు కదా, ఒకవేళ ఒక వేర్వుల్ఫ్ ఎవరైనా మనిషిని కదిస్తే అప్పుడు వేర్వుల్ఫ్ అయిపోతాడు తను కూడా. డోంట్ బి సో స్కేర్ గొప్పు. ఇది సుందరి గొంతు, వేర్వుల్ఫ్ కాదు. ఇట్స్ జస్ట్ ఎ స్టోరీ గొప్పు. లక్ష్మణ్ కేవలం బుక్ చదువుతున్నాడు, నువ్వు భయపడకు. గోపుకి గాలి మొత్తం పోయిందనిపిస్తుంది. వీడికి ఇంకా చుక్కలు చూపిద్దాం. అయ్యో, ఏం మాట్లాడుతున్నావు లక్ష్మణ్? ఈరోజు ఫుల్ మూన్ నైటా? అంటే ఈరోజు ఆ వేర్ వూల్ఫ్ బయట తిరుగుతూ ఉంటుంది. ఇక ఎవరినైనా కొరకగానే వాళ్ళు ఈ మాధవ్ గాడిని నేను అయ్యో ఆగు లక్ష్మణ్, గోపుని ఇంకా భయపెడదాం. రారా. ఇప్పుడు ఉంటుంది అసలైన సరదా. నిజమైన వేర్ వూల్ఫ్, కాపాడండి. వేర్వుల్ఫ్ లా మారిపోయి అందరినీ భయపెట్టడం నీకు బాగా అలవాటు కదా. ఇప్పుడు అరు వేర్వుల్ఫ్ లాగా పట్టేసుకున్నాను. డాగిలా ఈ హాస్టల్ ని డిస్టర్బ్ చేస్తున్నారా? నేను ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ సార్కి మీ మీద కంప్లైంట్ చేస్తాను బాబా. ప్రూఫ్ ఎక్కడుంది పప్పి? బాబా, ముగ్గురు పడుకుని పోయారా? గోపాల్ లక్ష్మణ్ కూడా మాయమైపోయారు. ఏదో ఒకరోజు వీళ్ళని తప్పకుండా పట్టుకుంటాను బాబా. ఎవరక్కడ? వేర్వుల్ఫ్ అనుకుంటా. వేర్వుల్ఫ్ కేవలం స్టోరీస్ లోనే ఉంటాయి. బహుశా మాధవి నిన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. మాధవి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఆ మాధవ్ గాడి పని ఈ రోజు నా చేతుల్లో అయిపోయింది. మాధవ్, వీళ్ళు ముగ్గురు ఎక్కడికి వెళ్ళిపోయారు? చూసావా, నేను చెప్పాను కదా గొప్పు, ఈ మాధవే వేర్వుల్ఫ్ అయ్యి తిరుగుతున్నాడు. అయితే నేను ఇప్పుడు చూపిస్తాను నిజమైన వేర్వుల్ఫ్ ఎలా ఉంటుందో. మనం రాత్రి 3 గంటలకి కదా దాగుడు మూతది ఎందుకు ఆడుతూ ఉన్నాం? ఎందుకంటే నన్ను భయపెట్టడానికి గోపాల్ రాత్రికి గజ్జెలు కట్టుకుని తిరుగుతున్న వేర్ వూల్ఫ్ అయి తిరుగుతున్నాడు. ఇప్పుడు నేను వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తీరుతాను. ఇటువైపే వస్తున్నాడు అనిపిస్తుంది. విన్నారా? ఇటువైపే వస్తున్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు వేటగాడే వేటాడబడతాడు చూడండి. రా రా రా. నకిలీ వేర్ వూల్ఫ్ కాదు, నువ్వే నన్ను భయపడతావా? నన్ను భయపడతావా? నకిలీ వేర్ వూల్ఫ్ నాతో ఆడుకోవాలని చూస్తావా? అయిపోయావు, చస్తావు ఈ రోజు నా చేతుల్లో. అయ్యో, ఇప్పటికీ గజ్జలు మోగుతున్నాయి. నువ్వే మోగిస్తున్నావు. కాదు, నువ్వే. ఒకవేళ మాధవ్ గోపాల్ ఇద్దరు వేర్వుల్ఫ్ కాకపోతే మరి ఈ శబ్దం ఎవరు చేస్తున్నారు? వేర్వుల్ఫ్స్ కేవలం స్టోరీలోనే ఉంటాయని నాకు అనిపించేది, కానీ ఇక్కడ నిజమైన వేర్వుల్ఫ్ వచ్చేసింది. ఐ యామ్ సో స్కేర్డ్ గోపు. ఈ రోజు ఫుల్ మూన్ నైట్ కూడా. ఒకవేళ వేర్వుల్ఫ్ ఎవరినైనా కలిసిందంటే మన స్కూల్లో స్టూడెంట్స్ కాకుండా వేర్వుల్ఫ్స్ చదువుతాయి. భయం వేస్తుంది. నాకు భయం వేస్తుంది. కూడా భయం వేస్తుంది. ఆదకి
అదో అయితే గోల్డెన్ హిల్ స్కూల్ మూతపడిపోతుంది. అయ్యో అలా ఎలా స్కూల్ మూతపడుతుంది? ఒక ఐడియా, వేర్ వూల్ఫ్ ఎవరినైనా పట్టుకోవడానికి ముందు మనమే దాన్ని పట్టుకుందాం, ఏమంటారు? స్కూల్ మూత పడిపోవడం నాకు కూడా ఇష్టం లేదు. అయితే పదండి, వేర్వుల్ఫ్స్ ని పట్టుకుందాం. నేను రాను. ఏ గోపుకి భయం వేస్తుందా? వై ఫియర్ వెన్ వి ఆర్ ఆల్ ఆర్ హియర్. జాగ్రత్త. ఇంత రాత్రి గజ్జలు కట్టుకొని డిస్కో ఎవరు చేస్తున్నారు బాబా? పిల్లల శబ్దమా? అంటే గోల్ బాల్ మొదలైపోయింది. పెద్ద వచ్చారండి రాత్రులు డిస్కో చేయడానికి. ఇప్పుడు వీళ్ళు నా చేతి నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్తారు? ఇక్కడి వరకైతే క్షేమంగా వచ్చేసాం. మరి ఇప్పుడు లక్కీ చెప్పేది ఏంటంటే వేర్ వూల్ఫ్ ని పట్టుకోవడానికి ఒకటే దారి, ట్రాప్ తయారు చేయడం. ట్రాప్. అయ్యో, ఇప్పుడే అబ్బాయిల గొంతు ఇక్కడ నుండి వినిపించింది. ఆ దెయ్యాల గుంపు ఎక్కడికి పోయింది బాబా? వీళ్ళందరూ ఎక్కడికి మాయమైపోయారు? అయ్యో ఏంటిది? స్కేటింగ్! ఇక్కడ ఎంత రాత్రిపూట ఎవరికి బ్యాండ్ వాయిస్తున్నారు? ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? సార్, స్కూల్లో ఒక వేర్ వూల్ఫ్ తిరుగుతోంది. ఇంకా అందరినీ భయపెడుతుంది సార్. అందుకే నా ఉద్దేశం మేమందరం దాన్ని పట్టుకుంటాం. ఏంటి వేర్వుల్ఫా? ఇంపాసిబుల్, అది కూడా గోల్డెన్ హిల్స్ లోనా? ఇట్స్ ఆల్ ద మోర్ ఇంపాసిబుల్. మీ వేర్వుల్ఫ్ ని చూడండి. ఇది వేర్వుల్ఫ్ కాదు, చిక్కుకుపోయిన జుట్టు మాత్రమే. బాబా సార్, పప్పి, నువ్వు అందరినీ భయపెడుతూ హాస్టల్ బయట ఎందుకు తిరుగుతున్నావు? సార్, నేను ఈ పిల్లల వెనక తిరుగుతూ ఉన్నాను సార్, వీళ్ళని పట్టుకోవడానికి. ఓ పప్పి, ఎవరి వెనక పడుతున్నారో నేను అస్సలు వినను. ఇక వెళ్ళి పడుకో. అరే, వీళ్ళు అసలు పిల్లలు కాదు, రాక్షసుల్లా ఉన్నారు. ఎలా కొట్టారా బాబా? బాయ్స్, వేర్వుల్ఫ్ కేవలం కథల్లోనే ఉంటాయి, రియాలిటీలో కాదు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళి నిద్రపోతే మంచిది. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. మీరందరూ చూసారా? అయ్యో, భయపడాల్సినంత విషయమే లేదు. వేర్ వూల్ఫ్స్ అసలు నిజంగా ఉండవు. ఉంటాయి. ఈ గద్దల శబ్దం ఇప్పటికీ వస్తుంది. వైపు నుంచి, ప్రిన్సిపల్ సార్ వెంటనే వైపు నుంచే. లేదు, మనం పట్టువర్ధన్ సార్ని కాపాడి తీరాలి. మనం సార్కి ఏమీ జరగనివ్వకూడదు. ఆగండి సార్. బామ్, ఎక్కడికి వెళ్ళిపోయావు నా నాటి డాగ్?
ఇంకా బాంబ్ మీ అందరికి ఏమైంది? ఇదిగో చూడండి, మిలీ బాంబుని గుర్తుపట్టే ఉంటారు కదా. మిలీ ఈ రోజు రాత్రికి దీన్ని చూసుకోవడానికి నాకు అప్పచెప్పింది. అయితే ఈ నాటి ఎక్కడికి తప్పిపోతుందో అని నేనే దీనికి గజ్జలు కట్టాను. కానీ చూడండి, నాటి డాగ్ పారిపోయింది. ఇక నన్ను కూడా తన వెనక పరిగెత్తించింది. కూచి కూచి. బాంబ్ బతికిపోయాం. హ్యాపీగా పడుకొని ఉండేవాళ్ళం. శ్రమంతా వేస్ట్ అయిపోయింది. గోపు ఒక చిన్న డాగి కూడా భయపడిపోయాడు. అయితే నువ్వేమైనా తక్కువ ఏంటి? పిరికి పంద. నువ్వు నన్ను అనకు. నాకన్నా ఎక్కువ నాకంటే ఎక్కువ భయపడింది నువ్వేరా. చూసుకున్నావా నీ మొహం? భయపడలేదని చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. నువ్వే నువ్వే భయపడ్డావు. నువ్వే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.